అసలు సమస్య మొదలైంది ఎక్కడ? శివాజీ దగ్గర. నటుడు శివాజీ ఆ రోజు ఆ ఫంక్షన్లో అది ఏదో మాటలు మాట్లాడి అది కరెక్టా తప్పా అనే విషయం ఒకసారి మనం పక్కన పెడితే, ఆయన మాట్లాడిన పదాలు మాత్రం ఇటు మీడియాను, ముఖ్యంగా సోషల్ మీడియాను అనేక దినాలుగా గబ్బు గబ్బు చేసినాయి. ఎందుకంటే మనకు కావాల్సింది అదే, ట్రెండింగ్ జనాలు చూస్తారు. మరి దాని మీద ఒక కరెక్ట్గా కరెక్ట్ అవసరం లేదబ్బా, జనాలు చూడడానికి దానికి ఎంత మసాలా దట్టించాలో అంత మసాలా దట్టిస్తాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. మళ్ళీ చిన్మయ్య గారు వచ్చారు, అక్కడ నుంచి అనసూయ గారు వచ్చారు, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, ఇటు నాగబాబు గారు వచ్చారు. ఇట్లాంటి సెలబ్రిటీలు చాలా వరకు, ఇంకొంతమంది కూడా ఉన్నారు హీరోలు, వాళ్ళు వీళ్ళు కూడా కొంతమంది వీడియోలు చేసిరు, కొంతమంది స్టేటస్లు పెట్టిరు, కొంతమంది ఎక్స్లా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలిపారు. కొంతమంది ఏంటంటే శివాజీకి సపోర్ట్ చేశారు, మరికొందరు శివాజీ మాటలను తప్పుపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు శివాజీ ఎవరు? ఆయన ఏమన్నా రాజ్యాంగాన్ని సవరించగలిగే ఎమ్మెల్యేనా, ఎంపీనా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎట్లీస్ట్ సర్పంచ్ కూడా కాదు కదా. మరెందుకు ఆయన ఏదో అంటే గింతగా రెచ్చిపోవడం? శివాజీ ప్రత్యేకంగా ఆ రోజు హీరోయిన్లకు అది వారు పబ్లిక్ మధ్యకు వచ్చేటప్పుడు కాస్త డీసెంట్గా డ్రెస్సింగ్ చేసుకోమని చెప్పాడు. 2 బూతు పదాలు కూడా మాట్లాడిండు. ఖచ్చితంగా అది తప్పే. అక్కడితో వదలకుండా అనసూయ 2, చిన్మయ్య గారు, నాగబాబు దాకా అందరూ చాలా గట్టిగా తగులుకున్నారు. శివాజీ మాటల్ని ఖండించకపోతే ఇక రేపటి నుంచి మనం ఈ దేశంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులు వస్తాయేమో అన్నట్టు విపరీతంగా ఆవేశపడ్డారు.